హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ఆల్ ఇన్ వన్ విలాగ్స్. చూస్తున్నారు కదా, శనగపప్పు చిర్రాకు గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయో. ఇవి ఏ విధంగా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇవి హెల్తీకి అనేది చాలా చాలా మంచిది. ఎవరైనా కూడా క్రిస్పీగా తినచ్చు అనమాట. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, శనగపప్పు నేను 1/2 kg పప్పు అనేది తీసుకున్నాను అనమాట. నేనైతే 4 hours అనేది ఆ పప్పుని నానబెట్టేసాను. 4 గంటల సేపు నానబెట్టుకుంటే చాలండి. ఎక్కువ నానబెట్టుకున్నా కూడా నూనె అనేది మనకి ఎక్కువ లాగేస్తాయి అనమాట. ఇప్పుడు నేనేమంటే ఆ పప్పుని మిక్సీకి పడుతున్నాను అనమాట. నీళ్ళని బాగా వడిగేటట్టుగా మిక్సీకి అయితే మనం పట్టుకోవాలి. నీళ్ళు కానీ యాడ్ అయినాయంటే మనకి పిండి అనేది అనుకైపోతుంది. అందువల్ల అనేది మనము వాటర్ అయితే తక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. ఇందులోకి నేను కాస్తంత అల్లం ముక్కలు అనేది యాడ్ చేసుకున్నాను. అల్లం అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేశాను. తరువాత నేను చిర్రాకు అంటారు కదా, ఆకు పప్పుల్లాకు, ఆ చిర్రాకు అనేది కొద్దిగా యాడ్ చేసుకొని నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా నేను ఆనియన్ ముక్కలు అనేది ఒక 3 గడ్డలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు అనేది కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవడం వల్ల అనేది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత నేను ఇందులోకి చిర్రాకు, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల కూడా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. చిన్న ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులోకి ఈ పిండిలోకి యాడ్ చేసుకొని మొత్తం కలిపేయాలి. 1/2 kg పప్పుకి మనము ఈ ఆనియన్స్ అనేది, ఈ ఆకులు అనేది ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట. ఆనియన్స్ అనేది మనకి నోటికి తగలడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది. ఎక్కువ ముక్కలు కట్ చేసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. పప్పు అనేది ఎక్కువగానే యాడ్ చేసుకున్నామంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది కూడా అంతగా టేస్ట్ అనేది అనిపించదు అనమాట. చూడండి, నేను చూపించిన విధంగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా నేను సోంపు అనేది వేసుకుంటున్నాను. సోంపు అనేది ఆ విధంగా అనేది బాగా నలిపి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవరు, ఆ సువాసన అనేది మనకి బాగుంటుంది. చూడండి, వేసిన తర్వాత ముందుగా నేను పప్పు నీళ్ళు ఉన్నాయి కదా, పప్పు నీళ్ళు అనేది కొద్దిగా ఒక బౌల్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. నేను యాడ్ చేసి పెట్టుకొని ఆ నీళ్ళతోనే నేను కొద్దిగా ఈ విధంగా కలుపుతున్నాను అనమాట. ఆ నీళ్ళు యాడ్ చేసుకునే అవసరం లేదు. మనము వడ తడతాము కదా, వడ అనేది మనము తడుతాం కదా, వడ తట్టుకున్నప్పుడు అప్పుడు ఆ వాటర్ అనేది మనము కొద్దిగా తడుపుకోవడం వల్ల అనేది ఈ వాటర్ నీళ్ళు కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మంచినీళ్ళు అనేది యాడ్ చేసుకోవడం లేదు. చూడండి, ఈ విధంగా అనేది మొత్తం మిశ్రమాన్ని అంతా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఈ సోంపు, ఆనియను, ఈ ఆకు అంతా వేసి కలపడం వల్ల అనేది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సోడా పిండి కూడా నేను తగినంతగా వేసుకున్నాను ఇందులో. చూడండి ఒకసారి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుంది వడ అనేది. ఈ విధంగా మొత్తం అంటేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఎంత ఇదిగా కలుపుతావో అంత బాగా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయన్నమాట వడలు. మెత్తగా కూడా బాగుంటుంది. చాలా పెద్దవాళ్ళు కూడా తినచ్చు అనమాట ఈ వడ అనేది. ఇందులోకి నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోలేదు ఫ్రెండ్స్. నేను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి నోటికి తగిలితే తినరని చెప్పేసి యాడ్ చేసుకోలేదు. మీరు అవసరమైతే యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఒక కవర్ అనేది ఎత్తుకున్నాను. నేను చూపిస్తున్నాను కదా, చూడండి, పాలిథిన్ కవర్ ఒకటి తీసుకున్నాను. ఆ కవర్ అనేది ముందుగా నేను చెప్పాను కదా, నీళ్ళు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది తడుపుకునేసి నేను ఈ విధంగా వడని తట్టి ఒక్కొక్క వడని వేసి పెట్టుకున్నాను. ముందుగా నేను ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను అనమాట. హీట్ ఎక్కిందా లేదా అనేసి కొద్దిగా పిండి అనేది దీంట్లో చూసుకోవాలి. పిండి అనేది బాగా ఆ విధంగా పొంగిందంటే వడ అనేది మనం వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా వడలు అనేది మనం వేసుకోవాలి. ఈ వడలు లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు మనం బాగా యాగనివ్వాలి. ఈ విధంగా యాగనించే దానివల్ల మనకి పచ్చి ఇదంతా లేకుండా మనకి బాగా క్రిస్పీగా వడ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ఒకదానికొకటి అంటుకోకుండా పక్కనే వడ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇందులో కూడా మనము బియ్యం పొడి ఉంటుంది కదా, బియ్యం పొడి అనేది పౌడర్ అనేసి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మినపప్పుతోనే ఈ ఆకుకూరలని యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది, బాగుంది కూడా ఫ్రెండ్స్. గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేదాకా మనము బాగా వేయించుకోవాలి.
ఫ్రెండ్స్, మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ ఈ విధంగా ఉంది వడ అనేది చాలా